స్టేట్ మారి వచ్చేసరికండి ఫుడ్డు ఫుడ్డు టేస్టు భాష అన్నీ మారిపోతాయండి. నాకు తమిళనాడుకి వచ్చాక నచ్చని విషయం అంటే ఇక్కడ ఇడ్లీలు రుబ్బుతారు. ఇడ్లీలు అంటే రుబ్బుతారు. ఆ బియ్యం వేసి ఒక కిలో బియ్యానికి పావు కిలో మినపప్పు వేస్తారండి. దాంట్లో మెంతులు వేస్తారు. తర్వాత ఆముదం గింజలండి, ఒక 7-8 ఆముదం గింజల్ని నానబెట్టి రుబ్బేటప్పుడు వేస్తారండి. ఇడ్లీ సాఫ్ట్గా బాగానే ఉంటుందండి. మనకి రవ్వ ఇడ్లీ తినే అలవాటు వల్ల ఇడ్లీ నచ్చదు నాకు. ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినా ఇడ్లీ తినడం కష్టం. మనం తిరుపతిలో తిన్నామండి. ఇంత లావు ఉంది అండి. బాగా సోడా ఉప్పు వేసేయడం వచ్చిన కానించి కడుపులో మంట. మనం ఇళ్ళలో సోడా ఉప్పులు వేసుకోండి. ఆ ఇడ్లీ తిన్నాక నాకు కడుపులో మంట అల్సర్ వచ్చేసింది. 3 రోజులు బయట తిన్నాం కదా, దానికోసం కడుపులో మంట వస్తుందండి. ఇక్కడ ఇడ్లీలు రుబ్బుతారు. మీరు చిత్తూరు అటు పక్క తిరుపతి వెళ్ళారంటే వేరుశెనగపప్పు పచ్చడి బాగా వేస్తారండి. కానీ వేయించరు. పచ్చి వేరుశెనగపప్పుని కొబ్బరి బదులు రుబ్బేసి వేస్తారండి. టేస్ట్ ఉండదు. దానికి మనకి వచ్చండి, మనం వేయించుకుంటే కమ్మగా ఉంటుంది పచ్చడి. అక్కడ ఏం వేయించరు. అలాగా 3 రోజులు కొంచెం కష్టమైపోయింది బయట తినడం వల్ల. కడుపులో మంట వచ్చేసింది. ఏదండి మన ఇంట్లో తినది దోశ, అన్నమో, పులుసో, పచ్చడో మనకు హెల్త్ ఇష్యూ రాదండి. బయట తింటే హెల్త్ ఇష్యూ వస్తుంది. మరి ఆ ఇడ్లీలో ఎందుకు అంత సోడా ఉప్పు వేస్తున్నారు? బయట ఒక్కొక్క 2 ఇడ్లీ 30 రూపాయలు అవుతుందండి. ఒక చట్నీ ఇస్తున్నారు, ఒక సాంబార్ ఇస్తున్నారు. చట్నీ ఏం టేస్ట్ లేదు. ఏదో తినాలి కదండి, మనం బయటకు వెళ్ళినప్పుడు తినాలి కాబట్టి తినడం అండి. చాలామంది వర్క్ అట్ హోమ్ అని మోసపోయామని ఏదో వీడియోలు వస్తున్నాయండి. అలాగా మీరు ఇళ్ళల్లో చిన్న చిన్న మెస్సులు పెట్టుకునండి. ఆరోగ్యాన్ని ఫుడ్ సప్లై చేయొచ్చండి. వయసు అయిపోయిన వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు. లేడీస్ హాస్టల్ మెయింటైన్ చేయొచ్చు. మంచి ఫుడ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పి మీకు బిజినెస్ బాగుంటుందండి. ఎవరినో నమ్మి డబ్బులు కట్టే బదులు మీరే చిన్న చిన్నగా వంట రూమ్లో, మనకి చదువు వచ్చిన వాళ్ళు పర్వాలేదండి, చదువు రాని వాళ్ళు మంచి వంట వస్తే మన వంటనే పెట్టుబడిగా పెట్టచ్చు.